పంతులుగారు నెమ్మదిగా చెప్పడం ప్రారంభించారు. గుడిలో చాలా మట్టి విగ్రహాలున్నాయి. ఆ మట్టి విగ్రహాలన్నింటినీ తులసి కోట దగ్గర శ్రద్ధగా పెట్టాం. కాని వాటిలో ఒక చిన్న పంచలోహ విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని మాత్రం అక్కడ పెట్టాలనిపించలేదు. ఎందుకో నాక్కూడా అర్థం కాలేదు. కాని ఆ విగ్రహాన్ని తీసి అమ్మకు కొంచెం పక్కగా పెట్టాను. ఆ విగ్రహాన్ని చూసిన ప్రతిసారీ నా మనసులో ఒక భావం కలిగేది. ఇదిక్కడ ఉండకూడదు. ఎవరో ఒకరి ఇంట్లో పూజలు పొందాలి అన్న అనుభూతి బలంగా అనిపించేది. అందుకే మిగతా మట్టి విగ్రహాలన్నింటినీ తులసికోట దగ్గర పెట్టినా ఈ విగ్రహాన్ని మాత్రం నేను పక్కన ప్రత్యేకంగా తీసుకుని పెట్టుకున్నాను అని పంతులుగారు చెప్పగానే నేను కాసేపు నిశ్శబ్దంగా ఆయన మాటలు వింటూ ఉండిపోయాను. అప్పుడాయన నెమ్మదిగా చెప్పారు. మీరు అమ్మ నవరాత్రులు చేసుకోవాలని ఎంత భక్తితో అనుకుంటున్నారో చూశాక అమ్మ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని నేననుకున్నాను. అందుకే మీతో ఏం అనలేదు. ఉదయం పూజ చేసుకునే ముందు మీకు ఫోన్ చేసి పూజ చేసి వస్తాను అని చెప్పాను. పూజ పూర్తయ్యాక అమ్మకు హారతిచ్చి హారతి పళ్ళెం పక్కన పెట్టాను. తర్వాత కండువాను సర్దుకుంటుంటే ఆ కండువా తగిలి ఆ పక్కాగా ఉన్న చిన్న విగ్రహం కండువాలో పడింది. ఆ క్షణంలో నాకొక భావనొచ్చింది. నన్ను తీసుకెళ్ళు అని అమ్మే వచ్చినట్టుగా అనిపించింది. అలా ఆ విగ్రహాన్ని కండువాలో జాగ్రత్తగా పెట్టుకుని బండిలో తీసుకొనొచ్చాను. అభిషేకం అనగానే అమ్మ గుర్తొచ్చి వెంటనే తీసుకొచ్చాను. అమ్మ రావాలనుకుంది, వచ్చింది అని పంతులుగారు చెప్పి ఆయన చేతిలో ఉన్న ఆ చిన్న విగ్రహాన్ని నా చేతిలో పెట్టారు. నేను ఎంతో భక్తితో నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ క్షణంలో నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అమ్మను నా చేతుల్లోకి తీసుకోగానే చిన్న పాపనెత్తుకున్నట్టుగా అనిపించింది. ఆ భావాన్ని నేనక్కడున్న అందరితో చెప్పాను. అప్పుడు పంతులుగారు చిరునవ్వుతో అన్నారు, అదే అమ్మ బాలగా బాలత్రిపుర సుందరిగా మనింటికొచ్చింది. ఆ మాటలు విన్న వెంటనే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ క్షణం ఎంత పవిత్రమో, ఎంత ఆనందమో నిజంగా మాటల్లో చెప్పలేనిది. చిన్నమ్మను ఎలా పూజించుకున్నామో రేపు చెబుతాను.